ఇగో క్యాప్టివ్ మైన్స్ సెయిల్లో విలీనం, ప్రైవేటీకరణ రద్దు, ఈ 3 అంశాలతోని వాళ్ళ పార్టీకి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే తెలుగుదేశం పార్టీకి ఆయన దీక్ష చేసిండు. ఈ క్యాప్టివ్ మైన్స్ లేదు, సెయిల్లో విలీనం లేదు, ప్రైవేటీకరణ రద్దు లేదు. వచ్చింది ఏంటంటే ప్యాకేజీ వచ్చింది అంటున్నారు. మరి ఆ ప్యాకేజీ మరి ఏ ప్యాకేజీ, అది వచ్చే ప్యాకేజా పీకే ప్యాకేజీ తెలియదు. ఎందుకంటే మోడీ గారేం 10,000 కోట్లు ఇచ్చింది నేను అంటుండు, చంద్రబాబు నాయుడు గారు 11,500 కోట్లు అంటుండు. మరి ఇది ఏది నిజం, అసలు ఏది వస్తుంది, ఏది పోద్ది? 2018 ఆ ప్రాంతంలో హోదా వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హోదా అవసరంలో ప్యాకేజీ వచ్చినా చాలా అన్నాడు. ప్యాకేజీ వచ్చినట్టే అయిపోయినట్టే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు, ఏబిఎన్ ఛానలు ప్రచారం దంచికొట్టినాయి. పాలాభిషేకాలు, శాల్వాలు కప్పారు, భజన చేశారు. అయిపోయింది, ప్యాకేజ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి అయింది, ఇక చూడండి అని విజువలైజేషను టీవీల్లో వేశారు. ఆడ చూస్తే ఏం లేదు, గుండు సున్నా ఉంది. ఇక ఆ ప్యాకేజీ కథైనా ఈ ప్యాకేజీ కూడా ఇది రాక అది రాక చివరికి యూటర్న్ తీసుకొని నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ బయలుదేరించి చంద్రబాబు నాయుడు గారు. మోడీ నన్ను మోసం చేసిండు, పిరికెడ మట్టి చెంబడి నీళ్ళు వేసుకొచ్చి మోసం చేసిండంటే జనం నమ్మలే. మోసం చేయడం కాదు, నువ్వు మమ్మల్ని మోసం చేసినరా నాయన, నువ్వు బో అని 23 సీట్లు ఇచ్చి పంపించారు. మరి ఆ ప్యాకేజీనా ఇది? అట్లాంటి ప్యాకేజీనా? ఉందా నిజమైన ప్యాకేజా? ఇది ప్రచారం ప్యాకేజా, నిజమైన ప్యాకేజా అనేది అర్థం కాని పరిస్థితి. సరే ప్యాకేజీ ఏదైనా నిజమా అబద్ధమా పక్కన పెడితే, మరి క్యాప్టివ్ మైన్స్ పోయినాయి, దానికి అసలు మైన్సే లేవు. నువ్వు 11,500 కోట్లు తీస్తే పప్పు బెల్లం లేక వాళ్ళకి జీతాలకు పాత బకాయిలకే జరగవు. 35,000 కోట్ల లోన్ ఉంది దానికి, 35,000 కోట్ల అప్పు ఉంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి. అప్పుకు వడ్డీలు వాళ్ళకి మెయింటెనెన్స్కే సరిపోవు నువ్వు ఇచ్చిన డబ్బులు. అసలు ఆ క్యాప్టివ్ మైన్స్ ఏంది? ఇప్పుడు పునాది మర్చిపోయి పై కప్పులు కప్పుతున్నారు. ఈ పై కప్పులు కాదు కావాల్సింది, అసలు పునాది నుంచి దాన్ని సంస్కరించాలా. దానికి కావాల్సిన క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి, లేదా సెయిల్లో విలీనం చేయాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి. అప్పుడు నువ్వు ఇచ్చిన 11,500 కోట్ల 10,000 కోట్ల ఏదో సారదు కదా. ఇది దేనికి పనికిరాదు అనేది ఇప్పుడు ఇలా కార్మిక సంఘాలు, కార్మికులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయినా కానీ భజన ఆంధ్రజ్యోతి, ఈనాడు అయిపోయి అద్భుతాలు జరిగినాయని. మరి ఆ అద్భుతాలు ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీ హోదా లాంటి అద్భుతమా, నిజమైన అద్భుతం మనం భవిష్యత్తులో చూద్దాం. ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం, సొంత గనులు లేకుండా ప్లాంటు మనుడుగా ఎలా సాధ్యమో అనేది. ఇది అసలు ఈ స్టోరీకి కారణమైందనేది కొంత ప్రజలు మేధావులు మాట్లాడుకునేదంటే, ఇప్పటికిప్పుడు ఇది ఎందుకు గుర్తొచ్చింది అని అంటే, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు పూనుకుండు. అది కేటాయించాలంటే 3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న వీళ్ళని పక్కన పెట్టి ఏం చేయకుండా మనం కేటాయిస్తే చెప్పులు తీసుకొని ఎంటబడతారనేది భయమైనట్టుంది. ఆ మిట్టల్ స్టీల్కి కేటాయించాలంటే వీళ్ళకి ఒక 11,500 కోట్లు అట్లా మొఖాన పడైతే వీళ్ళు అరవకుండా ఉంటారు. ఇది సద్దుమణిగిది, ఈ లోపల మన కార్యక్రమం చేసుకోవచ్చు అనే ఒక తతంగం చేస్తాననేది కార్మిక నాయకులు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ కోసం ఇది తప్ప ఈ ప్యాకేజీ ఎవరి కోసం అంటే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్యాకేజీ. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి మేలు చేయాలంటే ముందు దీన్ని చంపాలి. చంపుతున్నట్టు తెలవద్దు, స్లో పాయిజన్ లెక్క ఇంజక్షన్ ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు. చంపుతున్నట్టు మనకి తెలియదు, ఇంజక్షన్ ఎత్తన్నాడు కూడా తెలియదు, నొప్పి లేకుండా ఎత్తండు. ఏంటంటే 11,500 కోట్లు కొట్లాడి ముందు అరగట్టి తెచ్చిండి చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. అది వినుకుంటా వీళ్ళు జోల పాడుకుంటుంటే ఈ విశాఖ స్టీల్ ఇది మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కథ అంతా నడిపిస్తారు. ఇది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు యుద్ధం పోరాటం చేసి కేంద్రం మీద తెస్తే క్యాప్టివ్ మైన్స్ ఎందుకు తేలేదు, కేటాయించలే? విశాఖ స్టీలు సెయిల్లో ఎందుకు విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయలే? ప్రైవేటీకరణ ఎందుకు రద్దు కాలే? నిజంగా ఆయన కమిట్మెంట్ చేస్తే అవన్నీ కావు. ఇది పై పోతా దానికోసమే, మిట్టల కోసం అనేది ప్రజలు మాట్లాడుకుంటుంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగన్ సర్కారు వ్యతిరేకించింది. పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారట 2021 ఫిబ్రవరిలో. జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కును 100% ప్రైవేటీకరించాలని నిర్ణయించాం. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జగన్ సర్కారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అని శుక్రవారం ఢిల్లీలో మీడియాతోని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అధికారికంగా చెప్పిండు. ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్న ఆయన ఏం చెప్పిండంటే, 2021 జనవరిలో కేంద్ర ప్రభుత్వం దీపం పథకం కింద విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరించాలని నిర్ణయించను. దానిపైన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఫిబ్రవరిలో అసెంబ్లీని సమావేశపరిచి ఒక తీర్మానం చేసి పంపింది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని, మేము ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని, అసెంబ్లీ తీర్మానాన్ని చేసి ఇమ్మీడియట్లీగా పంపారట. దాంతోనే డిఫెన్స్లో పడదని చెప్పి ఆయన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పిండు. వీళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడలేదు,
ప్రైవేటీకరణ చేస్తుంటే నోరు మూసుకుండు, నోరు గట్టేసుకుండు అని చెప్తుండు. కానీ ఆయన కుమారస్వామి గారు స్పష్టంగా ఆయన స్టేట్మెంట్లో ఇచ్చిండు. విశాఖ ఉక్కుపై మీడియాతో కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. అప్పట్లో ఎన్నో ఆందోళన నిరసనలు కూడా చేపట్టాం. 11,440 కోట్లు ప్యాకేజీపై ఆర్థిక మంత్రికి అభ్యంతరాలు ఉన్నాయట. విలీనము ఉద్యోగుల వీఆర్ఎస్పై స్పష్టత కరువు. 11,440 కోట్లని ఈయన అంటుండు, 10,000 కోట్లని మోడీ గారు అంటుండు. ఈ 11,440 కోట్లు కూడా ఆర్థిక శాఖ మంత్రికి అభ్యంతరాలు ఉన్నాయట. మరి అవి వస్తాయా రావా? అదొక పెద్ద సమస్య ఉంది ఇప్పుడు. మొత్తానికైతే స్పష్టంగా ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిండు అనే విషయాన్ని చెప్పిండు. ఇది నచ్చలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి. అట్ట చెప్తూ జగన్మోహన్ రెడ్డి మేము ప్రైవేటీకరణ చేస్తానంటే మేము వచ్చి అడ్డుకున్నాం అని చెప్పాల్సింది అట్టట చెబుతూ అని మరి లోపట ఏమన్నా అరిశారేం కదా. ఆయన ఎందుకు వింటాడు? ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడా? వినడు కదా.